పవిత్ర రంజాన్ మాసంలో ఎందరో ఆకలి తీరుస్తోంది ఖమ్మం జిల్లా ఖిల్లా యూత్. సొంత ఖర్చులతో సహేరీ ఏర్పాటు చేసి ఉచితంగా భోజనం పెడుతున్నారు. ముస్లింలే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల కడుపు నింపుతున్నారు. ఖమ్మంలో 10 ఏళ్లుగా ఉచిత అన్నదానం చేస్తున్న ఖిల్లా యూత్ పై వేసిక్ స్పెషల్ రిపోర్ట్. రంజాన్ ముస్లిం సోదరులకు పవిత్ర మాసం. ఈ నెలలో అందరూ తప్పకుండా ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉన్నవాళ్లు తెల్లవారుజామున 4 గంటలకే భోజనం చేస్తారు. అయితే ఆ టైంలో లోకల్గా ఇళ్లలో ఉండేవారికైతే ఓకే గాని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇదే ఆలోచన ఆ యువకుల్లో కలిగింది. అంతా ఓ టీమ్గా ఏర్పడి రంజాన్ నెలలో సెహరీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఖమ్మం ఖిల్లా ప్రాంతంలో రంజాన్ రోజుల్లో ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. 10 ఏళ్లుగా అన్నదానం చేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు. ముస్లింలే కాదు, ఎవరైనా ఇక్కడ ఉచితంగా భోజనం చేయొచ్చు. విద్యార్థులు, వ్యాపారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఇలా ఎవరికైనా సెహరీలో భోజనం రెడీగా ఉంటుంది. ఖమ్మంలో దిగి సెహరీ ఎక్కడ చేయాలని అడిగితే ఫలానా సెంటర్కు వెళ్ళండి అని వెంటనే చెప్పేలా అన్ని సెంటర్లలో అవేర్నెస్ కల్పించారు. ఇంత చేస్తున్న వీళ్ళంతా కుబేరులేం కాదు, అంతా చిరు వ్యాపారాలు చేసుకునేవారే. మా యూత్కి ఆలోచన రావటం చాలా ఆనందకరమైన విషయం. ఈ డబ్బులన్నీ కూడా మేము సొంతతోనే చేస్తున్నాం. కొంతమంది దాతలు ఇస్తారు కానీ బయట ఎక్కడ పోయి కూడా మేము అడిగే పరిస్థితి లేదు. మేమే ఓన్గా చేస్తాం. ప్రతిరోజు 15 నుంచి 16 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే ఒక నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయలు మేము సొంతంగానే ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. భగవంతుడి దయ వలన అన్ని సాఫీగానే జరుపుకుంటూ వస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా ఈ కమిటీ 5-6 కాకుండా ఇక్కడ యూత్గా ఉన్న పిల్లగాళ్ళందరూ కూడా ఖిలా బాగా వాళ్ళంతా కూడా సర్వీస్లో ప్రతి దాంట్లో కూడా వచ్చేసరికి అన్నింటిలో సప్లై చేయడం కానివ్వండి, లేకపోతే ప్లేట్లు కడగటం కానివ్వండి, అన్నాలు వండటం కానివ్వండి, ప్రతిదానికి వాళ్ళ సహకారం ఎక్కువ ఉంది. हमारे से लोग पढ़े लिखे वाले, इंजीनियरिंग करने वाले, मेडिकल के स्टूडेंट्स, पहले में जो काम करने वाले, जो दूसरे गांव से आए वाले को यहाँ पे इंतज़ाम सही अच्छा चल रहा. ये रहने से हमारे लोगों को तकरीबन शहर का कहाँ भी कोई भी लोग हैं तो आके टाइम पे आके शहर कर लेके चले आ रहे हैं. इंशाल्लाह ऐसा अभी और करना बोल के और अच्छा करना बोल के है. बहुत अच्छा हो रहा है यहाँ पे इंतजाम. సెహరీ కోసం వీరు ఎవరిని చందాలు అడగడం లేదు. 10 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చిన వారికి లేదనకుండా కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ప్రతిరోజు రాత్రి 1 గంట నుంచి మొదలు తెల్లవారుజామున ఉపవాస కార్యక్రమం ప్రారంభమయ్యే వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అది కూడా సాధారణ భోజనం కాదు. ప్రతిరోజు బగారా రైస్, చికెన్, మటన్, దాల్చాతో పాటు టీ కూడా అందిస్తున్నారు ఈ యువకులు. 10 साल से सहर हाउस चल रहा है और पूरे ख़वातीन के लिए है, गरीब के लिए है, स्टूडेंट्स के लिए है और जो सहूलत नहीं है उन सब के लिए है. पूरे महिला तकरीबन पूरे महिला से या बहुत दूर से तकलीफ है, कोई आने वाला, कोई गांव को जाने वाले, उन सब तकरीबन आके आराम से इधर खाने का इंतज़ाम किया जाया है. రంజాన్ మాసంలో ఎంతో మంది ఆకలి తీరుస్తూ ఆసరాగా నిలుస్తున్న ఈ యూత్ ప్రయత్నాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.